హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత వ్లాగ్ అనమాట. సో వచ్చిన రోజే ఏంటి అంటే ఏసీ అయితే క్లీన్ చేపిస్తున్నామండి. సో ఏసీ తీసుకుని 1.5 ఇయర్ అయితే అవుతుంది. ఇప్పటిదాకా దాన్ని ఒక్కసారి కూడా క్లీన్ చేయించలేదన్నమాట. సో కూలింగ్ అనేది కొంచెం తక్కువ వస్తుందని చెప్పేసి ఒకసారి క్లీన్ చేపిద్దామని ఇంకా ఈరోజు అయితే క్లీనింగ్ అయితే చేపించేస్తున్నాము. ఇంకా ఇది వచ్చేసి సండే రోజు షూట్ చేసిందండి. సో మేము వచ్చింది కూడా సండేనే అనమాట. ఇంకా మా విక్కీ గారు అయితే ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నాన్ వెజ్ వండుతాం కదా సండే అంటేనే. సో అందుకే నాన్ వెజ్ పెడతారని చెప్పేసి ఇంటి బయటే కాపలా కాస్తూ ఉంటాడనమాట. ఇంకా మార్నింగే అయితే పప్పు అయితే నానబెట్టుకున్నాము. సో నెక్స్ట్ ఒక 3 డేస్కి టిఫిన్ కోసం అని చెప్పేసి సో ఇక్కడ ఇడ్లీకి, గారెలకి అండ్ దోశలకైతే మేము ఇలా 3 డేస్కి అయితే వచ్చేలాగైతే పిండి అయితే రుబ్బేసుకుంటున్నాము. సో ఇక్కడ దోశల పిండి అయితే అయిపోయింది. దాన్ని ఇంకా ఒక సపరేట్ దాంట్లోకి అయితే తీయాలన్నమాట. సో మిగతావన్నీ అయితే తీసి పక్కనైతే పెట్టుకున్నాము. ఇంకా మా పక్కన గలీలో ఏంటంటే గణేష్ నిమజ్జనం జరుగుతుందండి. సో ఇంకా ఆ గణేష్ నిమజ్జనం తీసుకెళ్లే ముందు ఏంటంటే అన్ని లైన్స్ కూడా తిప్పుతారనమాట. సో ఇంకా మా లైన్ కూడా తీసుకొస్తారు అని అంటే అత్తయ్య ఇక్కడ బియ్యము, దక్షిణ, పసుపు, కుంకుమ, పూలు అయితే రెడీగా పెట్టుకున్నారు ఆ గణేష్కి ఇవ్వడానికి. అందుకే ఇక్కడ ఏంటంటే పూలు వాడిపోతాయని చెప్పేసి కొన్ని వాటర్లో అయితే వేసి ఉంచారనమాట. సో అలా చేస్తే కొంచెం ఫ్రెష్గా ఉంటాయని చెప్పేసి ఇంకా వినాయకుడు అయితే మా లైన్కి అయితే ఎంటర్ అయిపోయాడు అనమాట. సో ఇంకా మా అత్తయ్య అయితే అవన్నీ తీసుకుని అయితే బయటకు వచ్చారు. ఇంకా మా పాపని కూడా తీసుకొచ్చారు. తనకి ఏంటి అని అంటే సౌండ్స్ ఎక్కువ అయింటే ఒకటేసారి భయపడి ఏడ్చేస్తుంది అనమాట. సో ఇక్కడైతే ఏంటంటే వాళ్ళు డప్పులు కొట్టుకుంటూ డీజే పెట్టుకుంటూ వస్తున్నారు కదా, సరే ఒకసారి తీసుకొచ్చి వినిపిద్దాము, ఒకవేళ ఏడవకపోతే బయటే ఉంచుతాము, ఏడిస్తే లోపలికి తీసుకెళ్దామని చెప్పేసి అయితే ఇంకా తనని అలానే బయట నిల్చోపెట్టామన్నమాట. ఇంక ఇక్కడ ఫస్ట్ వస్తున్న వ్యాన్ వచ్చేసి మొత్తం డీజే సెటప్ అండి. యాక్చువల్గా నేను దాంట్లోనే వినాయకుడు ఉంటాడేమో అనుకున్నా, బట్ అసలు సపరేట్గా దానికోసం డీజే కోసం అయితే ఒక పెద్ద ఇలా వ్యాన్ అయితే ఉందన్నమాట. ఇంకా దాని వెనక పిల్లలందరూ అయితే డ్యాన్సులు ఇస్తున్నారు అండ్ మంచిగా డప్పులతో అయితే కొట్టుకుంటూ అయితే వినాయకుడిని అయితే అన్ని లైన్స్కి అయితే తిప్పుతున్నారనమాట. ఇంకా చూడండి ఇక్కడ పిల్లలు ఎలా ఎగురుతున్నారో. ఇంకా అలా అయితే వాళ్ళు డప్పులు కొట్టుకుంటూ డ్యాన్స్లు వేసుకుంటూ అయితే గణపతిని అన్ని లైన్స్కి అయితే తిప్పుతున్నారనమాట. సో మా కొంచెం ముందుకెళ్తే ఇంకా డెడ్ ఎండ్ అనమాట. సో అక్కడికి వెళ్ళి టర్న్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతారు. ఇంకా మా వారు ఏంటంటే బయటికి వెళ్ళారు. ఇంకా ఆయన అదే టైంకి అయితే వచ్చారనమాట. వస్తూ అయితే ఎగ్స్ తీసుకొని అయితే వచ్చారు. అసలు వినాయక చవితి వస్తుందంటే చాలు ఆ 9 రోజులు, కొంతమంది 3 డేస్ పెట్టుకుంటారు, కొంతమంది 7 డేస్ అని, కొంతమంది 11 డేస్, కొంతమంది 13 డేస్ ఇంకా ఎక్స్టెండ్ కూడా చేస్తారనమాట. సో ఆ అన్ని డేస్ కూడా ఒక దేవుడు వైబ్ అనేది అయితే ఉంటుందన్నమాట. ప్రతి గల్లీకి ఒక వినాయకుడు అయితే ఉంటాడు. చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా చాలా ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు వినాయక చవితి దగ్గర. వినాయకుడిని నిలబెట్టిన దగ్గర కుంకుమ పూజలని, ఆ పూజలని, ఈ పూజలని చాలా చేస్తారు. అసలుకి చాలా బాగా అనిపిస్తుంది వినాయక చవితి వచ్చినప్పుడు. అండ్ అలాగే దసరాకి అమ్మవారిని కూడా నిలబెడతారు కదా. సో అప్పుడు ఆ టైంలో ఈ వినాయక చవితి టైంలో చాలా అంటే చాలా పీస్ఫుల్గా అండ్ ప్రశాంతంగా ఉంటుంది అసలుకి. ఇంక ఇక్కడైతే గణేశుడు మా ఇంటి ముందుకైతే వచ్చాడు. ఇంకా మేము తెచ్చినవి అయితే ఇచ్చాము. ఇక్కడ ఏంటంటే వాళ్ళు కలర్స్ పూసుకుంటున్నారనమాట. సో నేను ఇక్కడికి కొత్త కాబట్టి అంటే నాకు అంత పరిచయం అయితే ఇక్కడ ఎవరు లేరు కాబట్టి నాకు ఎవరు రాయలేదు. మా అత్తయ్యకి అయితే రాశారు. ఇంకా మేము ఇచ్చిన ప్లేట్లో అయితే మళ్ళీ మాకు ఇలా పులిహోర, కేసరి అయితే పెట్టించారనమాట. అండ్ దేవుడు బొట్టు కూడా కొంచెం ఇచ్చారు, కానీ బై మిస్టేక్లో కేసరి అనేది పడిపోయింది. ఇంకా అలా ఆ డే అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇది వచ్చేసి నెక్స్ట్ డే. సో నెక్స్ట్ డే అయితే ఒక మంచి కర్రీ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో నాన్ వెజ్ రెసిపీ అనమాట. దానికోసం అయితే ఇక్కడ మా వారు అయితే బీరకాయ, ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నారు. సో ఈ డ్యూటీ అయితే మా వారికి ఇచ్చాము. ఇంకా నాన్ వెజ్ రెసిపీ అన్నాను కదా. సో మేము చేయబోయే రెసిపీ వచ్చేసి రొయ్యలతో అనమాట. సో రొయ్యలు బీరకాయ కాంబినేషన్లో అయితే ఒక మంచి కర్రీ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ రొయ్యలు వచ్చేసి చాకు రొయ్యలు అంటారంటండి. సో అత్తయ్య వాళ్ళ ఇంటికి ఎప్పుడు వచ్చినా కానీ రొయ్యలు అనేది నేను బాగా ఎక్కువ తినే కర్రీ ఏంటి అంటే రొయ్యలు అనమాట. ఇంకా
ఇక్కడ చూసారు కదా ఎలా ఉన్నాయో రొయ్యలు. అసలుకి వీటినైతే చాకు రొయ్యలు అంటారంట. నాకు తెలియదు అసలు రొయ్యలలో ఎన్ని రకాల రొయ్యలు ఉంటాయో అండి. చేపలలో కూడా అలానే ఉంటాయి. బట్ మనం తినడం అంటే రెగ్యులర్గా తినే వాళ్ళకి ఏంటంటే వాటి నేమ్స్ అనేవి తెలుస్తాయి. బట్ మనకు అప్పుడప్పుడు తినే వాళ్ళకైతే అంత గుర్తుండవు కదా. సో ఇంకా దాన్ని చూసారు కదా ఇలా పైన దానికి ఉన్న పొట్టంతా తీసేసుకొని లోపల నరం ఉంటుంది కదా, సో అది కూడా తీసేసుకుంటారనమాట. ఇంకా వాటర్ ఉన్నాయి కదండి, సో తీసుకునేవన్నీ కూడా ఒక వాటర్లో అయితే వేసుకుంటున్నారు అత్తయ్య. ఆ హెడ్ది కూడా మొత్తం అయితే తీసేస్తారనమాట. చూసారు కదా అసలు ఎప్పుడైనా రొయ్యలు వండితే చాలు ఇంకా మొత్తం స్మెల్. ఇంకా మా పాప కూడా అండి అసలు ఆ స్మెల్కి ఒకటేసారి వామిటింగ్ చేసుకున్నట్టయితే చేసిందనమాట. అలాగే ఏంటి అంటే మేము నార్మల్గా ట్రావెల్స్ చేసినప్పుడు మనకి సికింద్రాబాద్ స్టేషన్లో ఏంటి అంటే చేపలకి పార్సల్ పెడతారు కదా. సో ఒకసారి ఏమైందంటే ఆ స్మెల్ వచ్చిందనమాట. ఆ స్మెల్కి ఒకసారి వాంతి చేసుకున్నట్టు అంది. సో అప్పుడు అర్థమైందనమాట ఏంటి ఇలా అంటే ఏంటంటే నీసు స్మెల్ వస్తుంది కదా మనకి, ఆ స్మెల్ అనేది తనకి పడట్లేదని అయితే అర్థం చేసుకున్నాను. ఇంక ఇక్కడ చూసారు కదా మా వారైతే బీరకాయలు ఆనియన్స్ అయితే కట్ చేశారు. ఇంకా ఎక్కడిదక్కడే అయితే ఉంచేశారనమాట. సో వాళ్ళకి ఏదైనా పని ఇస్తే వాళ్ళు కట్ చేయడం వరకేనండి వాళ్ళ బాధ్యత. మిగతాది అదంతా కూడా మనమే చేసుకోవాలన్నమాట. సో నాకు తప్పలేదు, మళ్ళీ వచ్చి నేను ఇక్కడ అది పీల్ చేసుకున్నదంతా కూడా తీసేసుకున్నాను అనమాట. ఇంకా నేను ఇంకా గిన్నెలు అవన్నీ అయితే సర్దేసి కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి అవన్నీ కడిగిద్దామని అయితే వంటగదిలోకి వచ్చాను. అత్తయ్య అయితే ఇంకా రొయ్యలు అయితే ఒలుస్తున్నారు. నేను కూడా ఒలిచే ప్రోగ్రామ్ అయితే పెట్టుకోనండి, ఎందుకంటే నీ స్మెల్ నాకు కూడా పడదనమాట. తినేటప్పుడు అయితే బాగానే తింటాం కానీ అసలు అది ఒలిచేటప్పుడేనండి అసలు స్మెల్ భరించలేము. ఇంకా అందుకే నేను మ్యాక్సిమం అయితే ఒలవను. ఇంక ఇక్కడైతే మొత్తం అన్నీ అయితే కడిగేసుకుంటున్నాను నీట్గా. ఇంకా గిన్నెలన్నీ వాష్ చేసుకున్న తర్వాత ఇంకా పైన అదంతా కూడా నీట్గా తుడిచేసుకుంటున్నాను. నేను పొయ్యి కూడా నీట్గా తుడిచేసాను అనమాట. ఇక్కడ బయటకు వచ్చేసి డైనింగ్ టేబుల్ కూడా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. సో అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా అత్తయ్య లోపలికి ఆ రొయ్యలు తీసుకొచ్చేంతవరకు అయితే నేను ఈ ఇల్లులు ఈ ఇంట్లో పని అంతా అయితే కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత ఇంకా మేము తీసుకొచ్చిన రొయ్యలన్నిట్లలో కొన్ని రొయ్యలు మాత్రమే మేము కర్రీ చేయబోతున్నాము. కొన్ని రొయ్యలు ఏంటంటే అలాగే అయితే డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాము. నెక్స్ట్ డే ఏంటంటే అత్తయ్య అది నార్మల్గా రొయ్యల కర్రీ అయితే చేశారనమాట వేపుల్లాగా. సో ఇది వచ్చేసి బీరకాయ కాంబినేషన్లో అయితే చేస్తున్నాము. సో దానికోసం అయితే ఫస్ట్ రొయ్యల్ని డైరెక్ట్గా కొంచెం పసుపు వేసి పొయ్యి మీద పెట్టేశామండి. సో దాంట్లో ఆ రొయ్యల్లో ఉన్న వాటర్ అన్నీ అయితే బయటకు వచ్చాయన్నమాట. ఇక్కడ గ్రేవీ కోసం అయితే ఇక్కడ అల్లం, వెల్లుల్లి, ధనియాలు, బాదం పప్పు, కొంచెం కొబ్బరి అయితే తీసుకున్నాము. సో ఇదైతే మిక్సీ పట్టేసుకుంటున్నాము. సో చూసారు కదండి ఇక్కడ రొయ్యల్లో నుంచి వాటర్ బయటకు వచ్చి రొయ్యలు కూడా చక్కగా ఉడికిపోయాయి అన్నమాట. సో ఇంకా దాన్ని అయితే ఆ వాటర్ని సపరేట్ చేసుకుంటూ వాటిని అయితే ఒక దాంట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా మెత్తగా అయితే పేస్ట్ చేసేసుకున్నాను. మనం ఏవైతే తీసుకున్నామో దాని అన్నిటినీ కూడా చక్కగా ఇలా మెత్తగా అయితే పేస్ట్ చేసుకొని అయితే పెట్టుకున్నాము. ఇంకా ఇక్కడ కర్రీ కోసం అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నామండి. సో దాంట్లోకి ఫస్ట్ పచ్చిమిర్చి అయితే వేసుకొని లైట్గా అయితే వేపేసుకోవాలి. ఇందులో మనం నాన్ వెజ్ రెసిపీ కాబట్టి ఆవాలు, జీలకర్ర అలాంటివి అయితే ఏమీ వేయకూడదు అనమాట. సో డైరెక్ట్ మనం పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే వేసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ ఆనియన్స్ అనేవి మనకి బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే బాగా వేపేసుకోవాలండి. చూస్తున్నారు కదా ఇక్కడ ఇలా ఒకసారి అయితే మిక్స్ చేసుకొని ఇంకా వాటి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే బాగా వేయించేసుకోవాలి. సో అది ఆనియన్ తొందరగా మగ్గాలని చెప్పేసి ఇంక ఇక్కడ చూసారు కదా చక్కగా బ్రౌన్ కలర్లో అయితే వచ్చేసాయి. ఇప్పుడు బ్రౌన్ కలర్ రాగానే ఇందులోకి అయితే రొయ్యలు అయితే వేసేసుకోవాలన్నమాట. ఇంకా రొయ్యలు కూడా వేసుకొని ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గ్రేవీ కోసం అయితే ఈ పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి. సో అది కూడా వేసుకొని పచ్చివాసన పోయేంతవరకు అయితే బాగా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. సో కొంచెం కలుపుకుంటూ ఉంటే ఏంటంటే అది అడుగంటకుండా అయితే ఉంటుంది. సో ఇంకా ఇలా మొత్తం అయితే మిక్స్ చేసుకున్నామండి. సో మంచిగా ఇలా అయితే దగ్గరికి అయిపోయి పచ్చివాసన పోయి ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా. ఇప్పుడు దీంట్లోకి సాల్ట్, చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇంకా ఇవి రెండు కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు అయితే బాగా కలిపేసుకోవాలి. కొంచెం ఒక 2 to 3 minutes అయితే మూత పెట్టేసుకొని ఉంచుకున్న తర్వాత మనకి మంచిగా అయితే అది రొయ్యలకి సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ అనేది పడుతుంది. సో మంచిగా ఉడికిపోయిన తర్వాత దీంట్లోకి మనం బీరకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా. సో ఇంకా ఆ బీరకాయ ముక్కల్ని అయితే వేసుకోవాలి.
మనకి బీరకాయ కూడా తొందరగానే ఉడికిపోతుందండి. సో పెద్ద టైం ఏం పట్టదనమాట. సో ఇంకా బీరకాయ ముక్కలు కూడా వేసేసుకొని ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకుంటే మనకి ఇలా అయితే రెడీ అవుతుందండి. సో చూసారు కదా, ఇంకా మనకి కొంచెం దగ్గరికి కావాలి కాబట్టి ఇంకొక 1 మినిట్ అయితే మూత పెట్టుకొని ఉండాలన్నమాట. సో ఇక్కడ వాటర్ అనేది కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేము ఇంకా దగ్గరికి చేయాలనుకుంటున్నాము. అందుకే ఇంకొక 1 మినిట్ అయితే మూత పెట్టేసుకుంటున్నాము. సో చూడండి ఇప్పుడు ఎంత 1 మినిట్ తర్వాత కర్రీ ఎంత బాగా దగ్గరికి ఎంత కలర్ఫుల్గా ఉందో. అసలుకి నార్మల్గా బీరకాయ కర్రీ చాలా బాగుంటుంది అండ్ అందులో రొయ్యలు వేసాం కాబట్టి అసలు ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. బాయ్ అండి. బాయ్.